నమస్తే K24 న్యూస్ ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సంస్కరణల పోరాట యోధురాలు మహానేత్రి సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సమాజంలో అణచివేయబడ్డ వర్గాల కోసం, మహిళల అభివృద్ధి కోసం, సమానత్వ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన సావిత్రిబాయి పూలే గారి సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే స్వర్గీయ సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ బీఎస్పీ పార్టీ పక్షాన బీఎస్పీ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం అప్పుడున్న పరిస్థితులలో పేద బలహీన వర్గాలకు విద్య హక్కులు లభించని కాలంలోనే జ్యోతిబా పూలే దంపతులు ఆ రోజు పేదలకు కావచ్చు, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, ఎవరికైనా విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, ఎదుగుతారు అనే ఉద్దేశంతో అప్పుడున్న బ్రిటిష్ వ్యవస్థ కావచ్చు, బ్రాహ్మణ వ్యవస్థ కావచ్చు, వారిని కాదని వాళ్ళని ఎదిరించి అప్పుడు పాఠశాలను ఏర్పరిచి చాలామందిని అప్పుడున్న వాళ్ళను చైతన్యపరిచి ఇవాళ వాళ్ళు ఇప్పుడున్న సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఇవాళ వాళ్ళు ఉన్నారు. సావిత్రిబాయి పూలే మీద అప్పుడున్న బ్రాహ్మణ సమాజం వాళ్ళు బురద తల్లిరు, ఎన్నో రకాల అవమానపరిచారు. అయినా కూడా ఇప్పుడు అప్పుడున్న సమాజంలో ఈ వెనుకబాటుతనం కావచ్చు, అంటరానితనం కావచ్చు, అప్పుడున్న వ్యాధులు కావచ్చు, అనేక విషయాలలో మా సమాజం చైతన్య పరిస్థితినే వాళ్ళు తెలుసుకుంటారు, విద్యతోనే ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఇవన్నీ పట్టించుకోకుండా ఆమె అప్పుడున్న పరిస్థితులలో పాఠశాలను నెలకొల్పి ఎంతోమందిని కూడా చైతన్యపరిచి విద్య నేర్పిన మన పరిస్థితులు చూస్తాను. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మనం చూస్తాను, స్త్రీలకు సంబంధించి ఇప్పుడు సమాన హక్కులు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఉద్యోగాలలో వాటా కావచ్చు, ఇవాళ మనం చూస్తాను. ఇవాళ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 50% మహిళలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఇవాళ ప్రాతినిధ్యం వహించడం అనేది అప్పుడున్న సావిత్రిబాయి పూలే వాళ్ళు చైతన్యపరచడం వలన ఈరోజు మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఈ 2 రాష్ట్రాలలో అమలవుతున్నాయి. కానీ ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తాం, పార్లమెంట్లో అంత 10% మంది మహిళలు లేరు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా 10% మహిళలు లేరు. పార్టీల పరంగా చూస్తే ఈరోజు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయి. మహిళలను చైతన్యపరచడంలో విఫలమైందని అని కూడా ఈ సందర్భంగా బీసీ సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ముందు మహిళలకు న్యాయం జరగాలనుకున్నా ఇప్పుడు ఒక కఠిన చట్టాలు ఇవాళ ఈ సమాజంలో అవసరం ఉన్నాయి. ఇవాళ మనం చూస్తాం, తెల్లారు లేస్తే పత్రికలలో అత్యాచారాలు, లేకపోతే మహిళలను చంపడం, దోపిడీ చేయడం, ఇవాళ రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మహిళలు కూడా చదువుకోలేకనే, చైతన్యపడలేకనే ఇవాళ ఈరోజు ఈ పరిస్థితులు మహిళలు ఇవాళ చనిపోవడం, అన్యాయానికి గురవడం ఇవన్నీ చూస్తాను. అంటే ఇంకా సావిత్రిబాయి పూలే ఆశయాలు ఇంకా ప్రభుత్వం ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లా ఆ రకంగా ఆశయాలు కొనసాగుతూనే నేరాలు తగ్గుతాయి. మా మహిళలు కూడా విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.